హలో ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది, మరియు రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే సెప్టెంబర్ 25వ తేదీన బంగాళాఖాతంలో ఒక వాయుగుండం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వాయుగుండం మనకు వచ్చే 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర మరియు తెలంగాణ సమీపంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో సెప్టెంబర్ 25, 26, 27 ఈ డేట్ల మధ్య మనకు తెలంగాణ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో మరియు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వాయుగుండ ప్రభావంతో ఏ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది మరియు ఏ జిల్లాల్లో తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ఈ వాయుగుండం ఏ జిల్లాల వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మనకు ఈ డిప్రెషన్ ఏ జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వాయుగుండం మనకు సెప్టెంబర్ 25 ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 26 ఈ టైంలో మనకు తెలంగాణ భాగాల్లోకి లోపల భాగాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. దీని ప్రభావంతో మనకు తూర్పు తెలంగాణ జిల్లాలు, మధ్య తెలంగాణ జిల్లాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పుడు ఏ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. మనకు తూర్పు తెలంగాణ జిల్లాల విషయానికి వెళ్తే వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి మరియు జగిత్యాల, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు మనకు సెప్టెంబర్ 25, 26, 27 ఈ టైంలో మనకు వాయుగుండం బలంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. దీని ప్రభావంతో మనకు తూర్పు తెలంగాణ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పుడు దక్షిణ తెలంగాణ జిల్లాల విషయానికి వెళ్తే మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట్, సూర్యాపేట జిల్లాల్లో కూడా మనకు ఈ వాయుగుండ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఈ వాయుగుండం మనకు ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో ఆనుకొని కొనసాగుతున్నా కానీ దిగువ ఉన్న ప్రాంతాల మీదుగా పడే అవకాశాలు కనిపిస్తుంది. అందువల్ల మనకు దక్షిణ తెలంగాణ జిల్లాలు, తూర్పు తెలంగాణ జిల్లాలు మరియు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా మేడ్చల్ కానీ, సంగారెడ్డి కానీ, వికారాబాద్ కానీ మనకు ఈ ప్రాంతాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పుడు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల విషయానికి వెళ్తే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు ఒక శ్రీకాకుళం కానీ మరియు అరకు, పాడేరు, వైజాగ్ ప్రాంతాల్లో కూడా మనకు మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మరియు మధ్య కోస్తాంధ్ర జిల్లాలు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి మరియు విజయవాడ, గుంటూరు, పల్నాడు ఈ జిల్లాల్లో కూడా మనకు ఈ వాయుగుండ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు సెప్టెంబర్ 26 ఆ టైంలో మనకు అనేక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకు ఈ వాయుగుండ ప్రభావం మనకు ఎప్పుడు మరి తగ్గే అవకాశాలు కనిపిస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వాయుగుండ ప్రభావం మనకు సెప్టెంబర్ 25, 26, 27 దాకా కొనసాగి ఆ తరువాత మనకు విదర్భ, మహారాష్ట్ర ప్రాంతాల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సెప్టెంబర్ 28 తర్వాత మనకు వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తుంది. అంతదాకా తెలంగాణ జిల్లాల్లో మరియు ఉత్తర కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మనకు రాయలసీమ విషయానికి వెళ్తే రాయలసీమ జిల్లాల్లో నంద్యాల, కర్నూలు జిల్లాలో మనకు సెప్టెంబర్ 25, 26 ఈ టైంలో మనకు ఉత్తర రాయలసీమ జిల్లాలు అంటే తెలంగాణకి ఆనుకొని ఉన్న జిల్లాల్లో మనకు మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇక్కడ మనం వచ్చే 5 రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే వచ్చే 5 రోజుల వరకు కూడా మనకు తెలంగాణ జిల్లాలు, ఉత్తర కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో
భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా మధ్య తెలంగాణ జిల్లాలు మరియు దక్షిణ తెలంగాణ జిల్లాలు, మధ్య కోస్తాంధ్ర జిల్లాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఈ వాయుగుండం ఎందుకంటే మనకు ఈ సీజన్లో వచ్చే వాయుగుండాలు మనకు బలంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తుంది. అందువల్ల రైతులు పంటలు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. రాబోయే 5 రోజుల వరకు కూడా మనకు సెప్టెంబర్ 25, 26, 27 ఈ టైంలో మాత్రం మనకు చాలా చోట్ల మన తెలంగాణ జిల్లాల్లో, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మరియు ఉత్తర రాయలసీమ జిల్లాల్లో కూడా మనకు సెప్టెంబర్ 26, 27 ఈ టైంలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మనకు దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వెళ్తే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తక్కువ వర్షాలే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో కూడా మనకు తక్కువ వర్షాలే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇది అండి ఇవాల్టికున్న వాతావరణ పరిస్థితి. మనకు ఈ వాయుగుండం మనకు సెప్టెంబర్ 25 ఈ టైంలో ఉత్తర కోస్తాంధ్ర సమీపంలోకి వచ్చి ఆ తర్వాత 26, 27 ఈ టైంలో మనకు తెలంగాణ, మధ్య కోస్తాంధ్ర మీదుగా తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది అండి ఇవాల్టికున్న వాతావరణ పరిస్థితి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.